గారు జనసేన విషయంలో ఆయన భవిష్యత్తు ప్రణాళిక అనేది ఇంకా సరిగ్గా వేసుకోలేదని అనుకోవాలా? ఈ వారంలో ఆయన చేసిన వ్యాఖ్య ఒక రకంగా చంద్రబాబు గారిని పొగడ్డంలో తప్పేం లేదు. అప్పుడు 10 ఏళ్ళు అన్నారు, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఇప్పుడు పెంచుతున్నారు, 5 ఏళ్ళు ఇప్పుడు ఎక్స్టెన్షన్. ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన నడుస్తున్నాడు. ఆయనైతే చంద్రబాబు గారి బాటలో నడవాలన్నది ఆయన ప్రణాళిక. ఈవెన్ మొట్టమొదటిసారి అప్పట్లో 2014లో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకుందాం అంది. వాస్తవంగా మన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకుందాం అంటే అప్పుడు జగన్ గెలిచేస్తాడు అని భయపడి ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకుని మీ ఇద్దరు పెట్టుకోండి, నాకు అసలు సీట్లు కూడా వద్దని చెప్పాడు. లేకపోతే ఆ రోజునే పోటీలోకి వచ్చి ఉండేవాడు, తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చేవాడు. వాస్తవంగా మనందరం ఆయన తృతీయ ప్రత్యామ్నాయంగా చూస్తాం, కానీ ఆయన మాత్రం జగన్ కి ప్రత్యామ్నాయంగా బాబు బెటరు, బాబుకి నాలాంటి వాడు అన్న ఉండాలి తప్పించి నేను ప్రత్యామ్నాయం కాదు అని ఆయన ఫీల్ అవుతారు. జగన్ కి ప్రత్యామ్నాయం తప్పించి నేను బాబుకి ప్రత్యామ్నాయం కాదు అని ఆయన ఫీల్ అవుతారు. దానికి తోడు చంద్రబాబు గారు అపారమైనటువంటి మేధావి అనేటటువంటిది ఆయనకి నమ్మకం ఉంది. అది ఇప్పుడు మరోసారి స్పష్టమవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగాలనుకోవడం వేరు, జనసేన అధినేతగా ఎదగాలనుకోవడం వేరు. ఇప్పుడు రాజకీయంగా ఎదిగేసాను ఇంకా చాలా అనుకుంటున్నారా? జనసేనను అసలు ఆయన బ్రెయిన్లో తీసుకోవట్లేదా? మా నాయకుడు, మా పార్టీ, బాబు గారి టీడీపీ అనే ఉద్దేశంలో ఏమన్నా ఆయన మాటలు మాట్లాడుతున్నారా? బేసిక్గా ఒకటే 2 కోణాలు కనబడుతుంది. ఒకటే ఏంటంటే పాజిటివ్గా బాబు గారితో ఉంటూ భవిష్యత్తులో బాబు గారి తర్వాత ఆయన నాయకుడు అవ్వాలి అన్నటువంటిది లాంగ్ స్టాండింగ్ వ్యూహం అయి ఉండాలి, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి జగన్ అనేటువంటి వాడు గద్దె దిగిపోతే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు కాబట్టి చంద్రబాబు ద్వారా జగన్ ని తొక్కేపిచ్చి తర్వాత తను ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అనే ఆలోచన అయి ఉండొచ్చు. అంటే అంత రాజకీయం ఉంటే ఓకే, ఈయన హానెస్టీ నిజాయితీ పరుడు కదా, అంత ఆలోచిస్తారా అని. ఇప్పుడు హానెస్టీ నిజాయితీ పరుడు అయితే గనక ఇదివరకు మనం అదే అనేవాళ్ళం. వాలంటీర్ల విషయంలో తేడా వచ్చాకన్నా నిజం చెప్పుండాలి.